నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా పులివెందుల్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. ఆర్టీఓ కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. చక్రాయపేట మండలం కుమార కాల్వ గ్రామంలోని కాద్రియా మసీదు ఇనాం భూముల ఇతరుల పేర్లకు బదిలీ అయిన వ్యవహారంలో ఫైల్ ముందుకు పంపేందుకు బాధితుడు కరీముల్లా లంచం డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలియజేశారు. కేసు నమోదు చేసి నగదు సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. చెప్పడంతో ఎన్నిసార్లు తిరిగినా కూడా అభ్యర్థించినా కూడా పని కాకపోవడంతో అడపై ఏసీబీ ఆఫీస్ నందు నన్ను పర్సనల్ గా సంప్రదించి మాకు ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న డీటీ నాగేంద్ర కుమార్ గారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నాగేంద్ర కుమార్ గారు ఆదేశించిన మేరకు 10,000 రూపాయలు లంచం తీసుకొని ఈ రోజు ఆఫీస్లో ఆయన సీటు వద్ద ఆఫీస్లో ఆయనకు లంచం 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా ఫిర్యాదుదారుడు ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాగేంద్ర కుమార్ వద్ద 10,000 రూపాయల లంచం కూడా మాకు రికవరీ అవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుదారునికి సంబంధించినటువంటి ఫైల్ ను కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేసు పరిశోధన చేస్తూ ఉన్నాము. నాగేంద్ర కుమార్ గారితో పాటుగా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశోధించి తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన్ను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా